So guys, welcome to our channel. ఈరోజు అయితే వీడియో వచ్చేసి అయితే మనమైతే ఎల్పీలో అగ్రికల్చర్ బ్లాక్ దగ్గర అయితే ఉన్నాము. సో చాలా మంది అయితే మన అంటే క్వశ్చన్ అడిగారు, ఒక్కసారి అయితే మీరు అగ్రికల్చర్ బ్లాక్ టూర్ చేయండి కదా, మీరు మొత్తం సిఎస్సి గురించి చేస్తుంటారు అని. సో అలా ఏం లేదు, ఈరోజు అయితే నేనైతే అగ్రికల్చర్ బ్లాక్ టూర్ అయితే చేయబోతున్నాను. ఇలా ఎలా ఉంటుంది, ఫెసిలిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, ప్రతి ఒక్కటి మీకు పిన్ టు పిన్ అయితే మీకు చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇక్కడైతే అగ్రికల్చర్లో ఎలా ఉందో లోపలికి వెళ్ళి మనమైతే ఇప్పుడు చూసేద్దాం. వచ్చేయండి గైస్. మన ఎల్పీలో వచ్చేసి మనకి 2 ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయన్నమాట మన అగ్రికల్చర్లో. సో 2 ప్రోగ్రామ్స్ ఏంటి అంటే ఎంఎస్సి అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ అయితే ఉంటాయి అన్నమాట. సో బీఎస్సీ అగ్రికల్చర్ వచ్చేసి మనకి 4 years అయితే ఉంటుంది, అలాగే ఎంఎస్సి అగ్రికల్చర్ వచ్చేసి 2 years అయితే ఉంటుంది. మన ఎంఎస్సి అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ ఎలాంటి కోర్సెస్ ఉన్నాయో మీకు కావాలంటే ఒకసారి చూడవచ్చు. ఏమేమి కోర్సెస్ ఉన్నాయో బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ ఎంఎస్సి మోటాలజీ అండ్ ఎంఎస్సి వెజిటేబుల్ సైన్స్ అండ్ ఎంఎస్సి సాయిల్ సైన్స్, ఇలాంటి కోర్సెస్ అయితే మన ఎల్పీ అగ్రికల్చర్లో అయితే ఉన్నాయన్నమాట. అలాగే మన ఎల్పీ అగ్రికల్చర్ వచ్చేసి హ్యాస్ బిన్ అవార్డ్ విత్ ఐకార్ అన్నమాట. ఐకార్ వచ్చేసి ఇండియన్ కౌన్సిలింగ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అన్నమాట. సో ఇది వచ్చేసి మన ఎల్పీలోనైతే ఓన్లీ ఈ మన ఒక ఎల్పీకే ఈ అంటే ఐకార్ అనేది ఇచ్చారు అన్నమాట. సో చూసుకోవచ్చు ఏమేమి కోర్సులు ఉన్నాయి ఒకసారి. సో గైస్, ఇప్పుడైతే మనం అయితే అగ్రికల్చర్లో బ్లాక్లో ఉన్న మన క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయో చూసేద్దాము. సో నాతోనైతే వచ్చేయండి. సో చూస్తున్నారు గైస్, ఇదే వచ్చేసి ఎల్పీ అగ్రికల్చర్ బ్లాక్లో ఉన్న క్లాస్ రూమ్స్ అన్నమాట. ఒకసారి చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి అయితే ఇక్కడ సిట్టింగ్ అయితే ఉంటుంది, అలాగే స్మార్ట్ ప్రొజెక్టర్ అయితే ఉంటుంది అన్నమాట. అట్లాగే ఏసీ కూడా పక్కా ఉంటుంది. సో ఇక్కడైతే ఫ్యాకల్టీ అయితే అక్కడ స్టాండ్ చేసి స్టూడెంట్స్కి అయితే టీచ్ చేస్తారన్నమాట. సో ఎన్విరాన్మెంట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది గైస్, చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సో గైస్, ఇప్పుడైతే మనం ఎల్పీ అగ్రికల్చర్ ల్యాబ్ అయితే యూజ్ చేద్దాం ఏ విధంగా ఉందో. సో చూసుకోవచ్చు, ఇది అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ల్యాబ్ అన్నమాట. సో ఏ విధంగా ఉందో మీకు అయితే ఒకసారి అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను. చూడండి ఏ విధంగా ఉందో. సో ఇక్కడైతే స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ల్యాబ్స్ అనేది యూజ్ చేసుకునే తనకి ఇక్కడికి అయితే వాళ్ళైతే యూజ్ చేసుకుంటారు అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది కంప్లీట్. సో గైస్, ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఎల్పీ అగ్రికల్చర్లో ఉన్న సాయిల్ సైన్స్ ల్యాబ్కి అయితే వచ్చేసాం అన్నమాట. సో చూసుకోవచ్చు, నా వెనుకనైతే ల్యాబ్స్ అయితే ఉన్నాయి. సాయిల్ అనేది టెస్ట్ చేసేటందుకు అయితే ఈ ల్యాబ్స్ అయితే స్టూడెంట్స్ అయితే యూజ్ చేస్తారన్నమాట. మన ఎల్పీలో వచ్చేసి మీకు ఓన్లీ థియరిటికల్ కాన్సెప్టే కాకుండా మనకైతే కంప్లీట్లీ ప్రాక్టికల్ ల్యాబ్స్ కూడా మీకు ప్రాక్టికల్గా చెప్పి అయితే నేర్పిస్తారన్నమాట. సో చూడొచ్చు ఏ విధంగా ఉందో ల్యాబ్ అయితే. సో గైస్, ఇప్పుడైతే మనం వచ్చేసి లాంగ్వేజ్ ల్యాబ్కి అయితే వచ్చేసాము, మన ఎల్పీ అగ్రికల్చర్ బ్లాక్లో ఉన్న లాంగ్వేజ్ ల్యాబ్ అయితే. సో ఇది ఏ విధంగా ఉంటుందో మీకు ఒకసారి చూపెడతాను, నాతో వచ్చేయండి. సో చూస్తున్నారుగా, ఇదే గైస్ వచ్చేసి లాంగ్వేజ్ ల్యాబ్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్ వచ్చి వాళ్ళకి ప్రాక్టికల్ చేయలేమున్నా కానీ ఇక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా కానీ ఇక్కడికి వచ్చి అయితే క్లాసెస్ అయితే జరుగుతాయి అన్నమాట. చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మీకు ప్రొజెక్టర్ అయితే ఉంటుంది, అలాగే సిస్టమ్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూసుకోవచ్చు. అన్నీ మీకు అయితే యూనిక్ అయితే ఉంటాయి అన్నమాట, ప్రతి ఒక్కటి అయితే మీకు. సో గైస్, మీరు ఎప్పుడైనా ఒక స్టూడెంట్కి రూమ్ అయితే చూసి ఉంటారు కానీ సపరేటు, ఒక పిహెచ్డి స్టూడెంట్స్కి సపరేట్ రూమ్ ఎక్కడైనా చూసారా గైస్? మన ఎల్పీ అగ్రికల్చర్లో అయితే ఈ బ్లాక్ అయితే ఈ రూమ్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి పిహెచ్డి స్టూడెంట్స్కి సపరేట్ రూమ్ ఉంటుంది, క్యాబిన్ ఉంటుంది. ఎలా ఉంటుందో మీకు చూపెడితే వచ్చేది. సో గైస్ చూసారా, ఇప్పుడైతే మనం వచ్చేసి అగ్రోనమీ ల్యాబ్ క్లాస్కి అయితే వచ్చేసాము. సో ఏ విధంగా ఉంటుందో మీకు అయితే కంప్లీట్గా చూపెడతాను, చూడండి ఒకసారి. సో ఇదైతే కంప్లీట్లీ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడనైతే వాళ్ళ ల్యాబ్స్ క్లాసెస్ ఉంటే ఇక్కడికి వచ్చి అయితే వాళ్ళు అయితే ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తారు. మీరు వెనుక చూసుకోవచ్చు, మనకి ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు, సేఫ్టీ మెజర్స్ అని. సో చూడొచ్చు, అలాగే మనకి ఇటు దిగు కూడా ఈ ల్యాబ్లో ఎలాంటి చేయాలి, ఎలాంటి చేయకూడదు ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకి వేస్టేజ్ కూడా సపరేట్గా మనకైతే ఇక్కడ ట్యాంక్స్ లెక్క పెట్టారు, చూసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మన ఎల్పీ అగ్రికల్చర్లో ఉన్న ల్యాబ్ అన్నమాట. సో గైస్, మనం సిఎస్సి బ్లాక్లో టూర్ చూసాం కదా, దాంట్లో అయితే ప్రతి బ్లాక్కి అయితే టక్ స్టాప్ అయితే ఉంటుంది కదా, అలాగే ఇక్కడ మన ఎల్పీ అగ్రికల్చర్ బ్లాక్లో కూడా ప్రతి బ్లాక్ అయితే టక్ స్టాప్ అయితే ఉంటుంది అన్నమాట. సో టక్ స్టాప్లో ఏం దొరుకుతాయి అంటే మనకు స్టేషనరీ ఐటమ్స్, ఎలాంటి ప్రాజెక్ట్కి సంబంధించిన ఐటమ్స్ కావాలంటే మనకు టక్ స్టాప్లో అయితే కనబడుతుంది. సో మీరు ఒకసారి రైట్ సైడ్ చూసుకుని గైస్ ఏ విధంగా ఉందో టక్ స్టాప్ లోపల. నా వెనక చూస్తారు గైస్, ఇదే వచ్చేసి ఎల్పీయూలో ప్లేస్ అయిన స్టూడెంట్స్ అగ్రికల్చర్ నుంచి. సో చూడొచ్చు, ఈ ఎల్పీయూలో వచ్చేసి ప్లేస్మెంట్స్ అయితే అగ్రికల్చర్లో అంటే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 90.25 LP అన్నమాట. సో చూడొచ్చు ఎలాంటి కంపెనీస్ మన ఎల్పీ అగ్రికల్చర్ వస్తాయంటే లైక్ యూపీఎల్, అలాగే ఆదాని, ఇలాంటి కంపెనీస్, టాప్ ఎంఎల్సీ కంపెనీస్ అయితే మన దగ్గరికి వచ్చి రిక్రూట్ చేస్తాయి అన్నమాట. సో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 19.25 LP అన్నమాట.
మీరైతే ఎల్పీ అగ్రికల్చర్ బ్లాక్లో ఉన్న క్లాసెస్ ల్యాబ్స్ అవి అయితే చూశారు కదా. ఇప్పుడు కంప్లీట్గా మనం అయితే ప్రాక్టికల్స్ లైక్ ఎల్పీలో అగ్రికల్చర్ ఫీల్డ్స్ అండ్ ప్రాక్టికల్ ఎలా నేర్పిస్తారో ప్రతి ఒక్కరు మీకు అయితే చూపెడతాను. సో నా ఇంకా చూస్తున్నా కదా, ఇంకా వచ్చేసి పాలీ హౌస్ అయితే ఉన్నదన్నమాట. సో పాలీ హౌస్ లోపల ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరు మీకు అయితే చూపెడతాను, నాతో వచ్చేయండి. సో గైస్ చూస్తారు కదా, ఇది వచ్చేసి అయితే పాలీ టన్నల్ అన్నమాట. ఈ పాలీ టన్నల్ అంటే ఏంటిదంటే ఏ సింగిల్ స్పేస్ పాలీ హౌస్ విచ్ అటెండ్స్ ద క్వాలిటీ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నమాట. సో ఇక్కడ అయితే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పాలీ హౌస్లో పండిస్తారు అన్నమాట. ఏ విధంగా ఉంటే మీకు అయితే చూపెడతాను, నాతో వచ్చేయండి. సో చూస్తారా గైస్, ఇది వచ్చేసి పాలీ హౌస్ అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంఎస్సి రీసెర్చ్ వర్క్ ఇదన్నీ వచ్చేసి మన స్టూడెంట్సే చేశారన్నమాట. ఇప్పుడైతే క్రాప్స్ అయితే పెట్టారు, చూడవచ్చు ఏ విధంగా ఉందో. ఇది కంప్లీట్లీ మన ప్రతి ఒక్క ఎల్పీ స్టూడెంట్సే ఇలా అయితే ప్రాక్టికల్ ల్యాబ్స్ లెక్కలు ఇచ్చి ఇక్కడైతే ప్రాక్టికల్గా ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఎల్పీలో ఉన్న పాలీ హౌస్కి అయితే వచ్చేసాం అన్నమాట. సో చూడొచ్చు నా వెనకనైతే స్టూడెంట్స్ అయితే వర్క్ చేస్తారు. మన పక్కన ఒక స్టూడెంట్ అయితే ఉంది. సో ఏమైనా అడిగి పాలీ హౌస్ అంటే ఏ విధంగా ఉంటారో ప్రతి ఒక్కరైతే అడిగేద్దాము. సో హాయ్. So what's your name? My name is Aditi. So Aditi, like, can you tell me what exactly happening here? So here currently we are standing inside the high-tech poly house, and we are doing here the hydroponic structure. We are doing work in hydroponics. So we are planting some crops like our bok choy, and this is an African kale. So we are transplanting here for the production commercially. So what benefits of doing this poly house? So the benefit is that it is hydroponics, which means that it needs no soil, no land. So here we are actually preserving the soil, and we're not using it, and we are just cultivating it with the help of some growing media and the nutrient water. So how LP agriculture life could be there? So agriculture here is, I guess, from my experience, because it's already my 4th year, it's the best because all the facilities is very fantastic here. All the faculties are very much well friendly, and they will always guide you in a good way. So you can see this is a high-tech poly house which is not found in many places, but you can found every type of facilities here. So in LP agriculture they only teach you the theoretical concept or practicals also? No, it's more theory, more practical rather than theory. Theory classes are also there, but we actually here they focus on our practical concepts and everything. Like you can see we are working here practically, so of course the practical knowledge is more here. So how placement could be there in LP agriculture? Currently I am in 4th year, and I am also registered in placements. So yes, there is a very high placement because all of my friends, like maximum of them, have already been placed or they are doing some internships. So I guess it's good. Thank you, Healthy. Have a nice day. సో గైస్ ఇప్పుడైతే మనం వచ్చేసి పపాయ ఆర్చర్డ్కి అయితే వచ్చేసాం అన్నమాట. సో ఇక్కడ పపాయ ఆర్చర్డ్ అంటే ఏంటంటే ఇక్కడైతే చూసుకోవచ్చు, మీకు అయితే పపాయ ట్రీస్ కనబడుతున్నాయి కదా, ఇది కంప్లీట్లీ మన ఎల్పీ స్టూడెంట్స్ అయితే ప్లాన్ చేసి ఇక్కడైతే మెయింటైన్ చేస్తారు అన్నమాట. ఇది కంప్లీట్లీ ప్రాక్టికల్గానే అయితే స్టూడెంట్స్ అయితే ఇక్కడికి వచ్చి ఫీల్డ్లో అయితే చేస్తారన్నమాట. మీరు అక్కడ చూసుకోవచ్చు, ఆడ కూడా మనకు పాలీ హౌసెస్ ఉన్నాయి, అలా ఇక్కడ పపాయ ట్రీస్ ఉన్నాయి. ఇది కంప్లీట్లీ మన ఎల్పీ స్టూడెంట్స్ అయితే మెయింటైన్ చేస్తారన్నమాట. సో గైస్ ఇప్పుడు అయితే మనం వచ్చేసి అయితే డైరీ ఫామ్కి అయితే వచ్చేసాము, ఎల్పీ అగ్రికల్చర్లో ఉన్న డైరీ ఫామ్. సో ఈ లోపల ఏముంటుంది అంటే మనకు వర్మీ కంపోస్ట్ అయితే ఉంటుంది. సో ఏ విధంగా ఉంటుందో మీకు అయితే చూపెడతాను, నాతో వచ్చేసేయండి. సో నా ముంగడ చూస్తారు కదా గైస్, ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ అన్నమాట. సో మీకు ఏ విధంగా ఉంటుందో కంప్లీట్గా అయితే నేనైతే మీకు చూపెడతాను. సో గైస్ ఇప్పుడే మనం వచ్చేసి వర్మీ కంపోస్ట్ యూనిట్కి అయితే వచ్చేసాము. సో నా వెనుకుంది చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా వర్మీతోని అయితే వేసి మీకు అయితే చేసి ఇక్కడనైతే పండిస్తారన్నమాట. సో చూడొచ్చు ఏ విధంగా ఉందో, కంప్లీట్లీ మన స్టూడెంట్స్ అయితే ప్రాక్టికల్గా అయితే ఇక్కడికి వచ్చి అయితే చేస్తారన్నమాట. సో గైస్ ఇప్పటిదాకా చెప్పాను కదా, ఎల్పీలో మనకు ఓన్లీ థియరిటికల్ కాదు, మనకు ప్రాక్టికల్గా మనకైతే చెప్తారన్నమాట. సో మీకు అయితే చూపెడతాను, నా పక్కనైతే ఫీల్డ్ అయితే ఉంది. సో స్టూడెంట్స్ వచ్చేసి అక్కడైతే ప్రాక్టికల్గా ఫ్యాకల్టీ వచ్చేసి అయితే టీచ్ చేస్తున్నారు అన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారో మనం అక్కడికి వెళ్తే ఎగ్జాక్ట్గా అడిగేద్దాం, నాతో వచ్చేయండి. సో గైస్ ఇప్పుడైతే మన దగ్గరకు వచ్చేసి అయితే మన తెలుగు స్టూడెంట్ అయితే ఇక్కడైతే ప్రాక్టికల్గా చేస్తున్నాడు అన్నమాట ఫీల్డ్లో. మనం వాళ్ళ అడిగి వాళ్ళ రివ్యూ అయితే అడిగేద్దాం. సో మీరు ఇక్కడ ఏం చేస్తుండ్రు? ఇక్కడ ఫీల్డ్లో స్టెమ్ బోరర్ ఉందా అని చెప్పేసి స్టెమ్ బోర్ చూస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మన ఎల్పీ అగ్రికల్చర్లో మీకు ఓన్లీ థియరిటికల్ కాన్సెప్ట్ చెప్తారా, అలాగే ప్రాక్టికల్ కూడా ఉంటుందా? అండ్ కంపేర్ టు అదర్ కాలేజ్కి చూస్తే ఇందులో ఫీల్డ్కి కూడా తీసుకెళ్తారు ఎవ్రీ ప్రాక్టికల్ క్లాస్లో. సో మన ఎల్పీ అగ్రికల్చర్లో ప్లేస్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటుంది? మెయిన్
విన్నంత వరకు అయితే అగ్రిలో బాగానే ఉందని విన్నాను, అంత ఐడియా లేదు. ఓకే. అండ్ మన ఎల్పి అగ్రికల్చర్ వచ్చేసి ఐకర్తోని సర్టిఫై అయింది కదా, సో దాని గురించి అంటే ఇప్పుడు ఐకార్ ఉన్నది కాలేజే ప్రిఫర్ చేస్తారు కాబట్టి బెస్ట్ ఉన్న ప్రైవేట్ కాలేజెస్లో ఇది. సో గైస్ ఇప్పుడైతే మనం వచ్చేసి అయితే మన వెనక చూసుకోవచ్చు, మనం వచ్చేసి మక్క చెట్ల ఫీల్డ్కి అయితే వచ్చేసాము. అక్కడ చూసుకోవచ్చు స్టూడెంట్స్ అయితే అక్కడైతే ప్రాక్టికల్ అయితే అక్కడైతే చదువుకుంటారు, స్టూడెంట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే ఇక్కడ కంది చెట్ల ఫీల్డ్ కూడా ఉన్నది. సో మీకు కంప్లీట్గా 360 వ్యూ చూపిస్తే ఇక్కడ నుంచి వెళ్ళి ఎలా ఉన్నాయి ఫీల్డ్స్ ప్రతి ఒక్కటి ఒకసారి మీరు రైట్కి చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కటి. ఇక్కడ మీరు చూస్తారా గైస్, ఇదంతా వచ్చేసి మన ఎల్పియు ఫీల్డ్స్ అన్నమాట. ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ అయితే ప్రాక్టికల్గానైతే వాళ్ళైతే వచ్చేసి ఇక్కడ నేర్చుకుంటారు అన్నమాట, ఎక్స్పెరిమెంట్స్ అనేది చేస్తారు ఫ్యాకల్టీతోని. సో గైస్ చూసారే కదా, ఇదే కంప్లీట్గా వచ్చేసి మన ఎల్పి అగ్రికల్చర్ బ్లాక్లో ఉన్న టూర్ అన్నమాట. సో మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పక్కా చేయండి. అలాగే మీకు ఈ వీడియో వచ్చేసి ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి ఇంకా బ్లాక్ టూర్స్ కావాలో మీరు అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా ఈ వీడియోకి అయితే ఎవరైతే లైక్ చేయాలో సబ్స్క్రైబ్ చేయాలో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, నాకైతే బూస్ట్ ఉంటుంది అన్నమాట. సో మరిన్ని కొన్ని వీడియోస్తోని మళ్ళీ కదా, అంటిల్ దెన్ బాయ్ బాయ్.